నమో వెంకటేశాయ. ఈరోజు ఈ వీడియోలో స్వామివారి దర్శనం వివరాలతో పాటు మన ఛానల్లోని నిన్నటి వీడియోలోని కామెంట్లకు సమాధానాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. ముందుగా దర్శనం వివరాలు తెలియజేస్తాను. ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు. ఈరోజు ఆదివారం ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని 28 కంపార్ట్మెంట్లలో మాత్రమే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ వైకుంఠంలోని 28 కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా 10 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 10 గంటల నుండి 12 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది. అలాగే ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈరోజు మార్చి 9వ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్స్ మార్చి 8వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ఇచ్చారు. ఈ ఎస్ఎస్టీ టోకెన్స్ తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, బస్టాండ్ పక్కన శ్రీనివాసం కాంప్లెక్స్, అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రాంతాలలో మాత్రమే ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు. ఇక అలిపిరిదారులు టోకెన్స్ ఇవ్వరు కాబట్టి ఈ 3 ప్రాంతాలలో ఎక్కడైనా టోకెన్ తీసుకొని అలిపిరిదారులు నడిచి వెళ్ళొచ్చు. అలాగే శ్రీవారి మెట్టిదారులకు కూడా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి టోకెన్స్ ఇచ్చారు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 3000 టోకెన్స్ వరకు మాత్రమే ఇచ్చారండి. ఇక ఈరోజు 300 రూపాయల స్పెషల్ ఇంటి దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 3 గంటల నుంచి 5 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక నిన్నటి రోజున శనివారం రోజున శ్రీవారిని 74,646 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 30,769 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,52,00,000 రూపాయల భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలండి. నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 14 నుంచి 18 గంటల సమయంలో దర్శనమైనది. ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 6 గంటల సమయంలో దర్శనమైనది. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికైతే 3 గంటల నుంచి 5 గంటల సమయంలో దర్శనమైనది. నిన్నటి వీడియోలోని కామెంట్లకు సమాధానాలు కూడా తెలుసుకుందాం. అలాగే మొదటి కామెంట్, అలిపిరి మెట్ల మార్గంలో వెళ్లే వారికి ఎస్ఎస్టీ టోకెన్స్ ఎక్కడ దొరుకుతాయి? మండే మార్నింగ్ 5 AM టికెట్స్ దొరికే అవకాశం ఉందా? అలిపిరి మెట్ల మార్గంలో వెళ్లేవారు తిరుపతిలో రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, బస్టాండ్ పక్కన శ్రీనివాసం కాంప్లెక్స్, అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రాంతాలలో మాత్రమే ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు. ఈ 3 ప్రాంతాలలో ఎక్కడైనా టోకెన్ తీసుకొని అలిపిరిదారిలో నడిచి వెళ్ళొచ్చు. మీరు వెళ్లే సమయానికి టోకెన్స్ ఇస్తున్నారా అన్నది చెక్ చేసుకుని వెళ్ళండి. ఇక నెక్స్ట్ కామెంట్ అండి, 300 రూపీస్ టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళే పోవాలా? ఇన్ కేస్ బుక్ చేసిన వాళ్ళు క్యాన్సిల్ అయితే వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళు వెళ్ళొచ్చా? మీరు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఎవరి ఆధార్ కార్డు ఇస్తున్నారో ఆ టికెట్ బుక్ చేసుకున్నారో వారు మాత్రమే దర్శనానికి వెళ్లాల్సి వస్తుంది. అంతేకాని మరొకరిని దర్శనానికి తీసుకెళ్లడానికి అలో చెయ్యరండి. ఇక నెక్స్ట్ కామెంట్, భూదేవి కాంప్లెక్స్ లో ఇష్యూ చేసే దివ్య దర్శనం టైమింగ్స్ ఏంటి అండ్ పర్ డేట్ లిమిట్ ఏమైనా ఉంటుందా? భూదేవి కాంప్లెక్స్ లో దివ్య దర్శనం టోకెన్స్ ఇవ్వరు, ఎస్ఎస్టీ టోకెన్స్ మాత్రమే ఇస్తారు. తిరుపతిలో 3 ప్రాంతాలలో కలిపి 9 గంటల నుంచి రాత్రి 9 గంటల నుంచి 15,000 నుంచి 25,000 టోకెన్స్ వరకు మాత్రమే ఇస్తారండి. ఇక నెక్స్ట్ కామెంట్, హాయ్ అండి, సుప్రభాత సేవల్లో గ్రాండ్ పేరెంట్స్తో పాటు గ్రాండ్ చిల్డ్రన్స్ని అలో చేస్తారా? ఏజ్ 12 ఇయర్స్ బిలో ఉన్న వారికి ఎలాంటి టికెట్స్ అయితే అవసరం లేదండి. కాబట్టి మీరు సుప్రభాత సేవకు మీతో పాటు పిల్లలను కూడా తీసుకుని వెళ్ళొచ్చు. బట్ వారి ఏజ్ ప్రూఫ్ కోసం పిల్లల ఆధార్ కార్డ్ అయితే తప్పనిసరిగా తీసుకుని వెళ్ళండి. ఇక నెక్స్ట్ కామెంట్, చిన్న పిల్లలు ఉన్న వారికి దర్శనం ప్రత్యేకంగా ఉంటుందా? అలిపిరి నడక మార్గంలో మేము వెళ్ళాలనుకుంటున్నాం, దయచేసి సమాధానం. 1 సంవత్సరం లోపల ఉన్న పిల్లలకు మాత్రమే ప్రత్యేకంగా దర్శనం అయితే ఉంటుందండి. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5:30 లోపల సుపథం ద్వారా వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక చిన్న పిల్లలతో పాటు తల్లిదండ్రులకు మాత్రమే దర్శనం ఉంటుంది. అలాగే పిల్లల ఏజ్ ప్రూఫ్ కోసం బర్త్ సర్టిఫికేట్ లేదా హాస్పిటల్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది. ఇక చిన్న పిల్లల దర్శనం గురించి కూడా మన ఛానల్లో వీడియో చేశానండి. ఆ వీడియో లింక్ను ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను, ఒకసారి ఆ వీడియో చూడండి. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లకు సమాధానాలు కూడా తెలియజేస్తాను. అలాగే మీరు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.
ఓం